హలో మైసమ్మ కూడా ప్రజలారా, ఈ వీడియో మీకోసమే. ఏడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సమ్మర్ హాలిడేస్ దగ్గరలో ఉన్నాయి. మరి ఏంటి ప్లాన్స్? నాకు తెలిసి పాండిచ్చేరి, అరుణాచలం, తిరుపతి మళ్ళా అదే ప్లాన్ అనుకుంటా. రీసెంట్గా మా ఫ్రెండ్స్ అరుణాచలం, తిరుపతి, పాండిచ్చేరి వెళ్ళారు. వాళ్ళ బడ్జెట్ వచ్చేసి 10,000 to 15,000 మధ్యలో వితౌట్ ఆల్కహాల్. అంటే చాలా ఎక్కువ కదా. సో ఆ బడ్జెట్ కన్నా తక్కువలో మీకు ఒక క్రేజీ ప్లేస్ చెప్తాం. కేదార్నాథ్. 15,000 కాదు, 10,000 కూడా కాదు, 10,000 లోపలనే మీరు కేదార్నాథ్ ట్రిప్ని కంప్లీట్ చేస్తారు. సో ఈ వీడియో వచ్చేసి అయితే మీకోసమే. నేను ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ అండ్ నా బడ్జెట్ అన్ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కేదార్నాథ్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ నాకు డిఎం చేయొచ్చు. నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తా. నేను ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి ట్రిప్ అనేది ప్లాన్ చేద్దామని. నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో, నాకైన ఎక్స్పీరియన్స్లో, నేను పెట్టిన బడ్జెట్లో ఎస్టిమేట్ చేసి మీకు ఎంత అవుతుందని నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఎవరైనా ఈ సమ్మర్ హాలిడేస్లో ఎటన్నా ట్రిప్ తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసి ఎటన్నా వెళ్ళాలి, ఇంకా నార్త్ సైడ్ వెళ్ళాలి తక్కువ బడ్జెట్లో అంటే నేను ఇది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఇట్లా వెళ్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ బడ్జెట్ మనం స్ప్లిట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ట్రావెల్, సెకండ్ వచ్చేసి ఫుడ్, థర్డ్ వచ్చేసి రూమ్స్. ఈ 3 అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి మెడిసిన్ ఇటువంటి అన్ని మీరు ఇక్కడి నుంచే క్యారీ చేసి అయితే బెస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ట్రావెల్కి వచ్చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నేనైతే జనరల్లో వెళ్ళిన 350, జనరల్లో 32 hours నేను జనరల్లో వెళ్ళిన 350 రూపీస్ పడింది. అదే మీరు రిజర్వేషన్ చేసుకొని ఆరామ్స్ వెళ్ళిపోయారు అనుకో 900, 32 hours పడుతుంది. హజ్రత్ నిజాముద్దీన్లో, ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మీరు అక్కడనే ఫ్రెష్ అవ్వచ్చు. మీరు రూమ్ తీసుకుంటా అంటే అది ఆప్షనల్, అది మీ ఇష్టం. ఇంకా నేనైతే ఢిల్లీలోనే హజ్రత్ నిజాముద్దీన్లోనే బ్రష్ చేసేసి డైరెక్ట్ హరిద్వార్కి ట్రైన్ అయితే ఎక్కిన. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి 5 hours అట్లా తీసుకుంటుంది. 150 రూపీస్. దీనికి రిజర్వేషన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ జనరల్లో ఆరామ్సే పడుకొని వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకా ఢిల్లీలో రూమ్ తీసుకుంటే అయితే చాలా లాగ్ అయిపోతుంది. డైరెక్ట్ అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి హరిద్వార్లో ఏంటంటే మీకు సోన్ప్రయాగ్ బస్ ఎక్కాలి. సోన్ప్రయాగ్ బస్ అంటే కేదార్నాథ్కి. అంటే నీకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock or 5 o'clockకి లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కి. సో మీరు అక్కడికి రీచ్ అయ్యేసరికి ఒకవేళ మధ్యాహ్నం లేదా మార్నింగ్ అయిందనుకోండి, షేర్డ్ క్యాబ్స్ వచ్చేసి 800. ఫస్ట్ వాడు ఒక 1500, తర్వాత 1000, తర్వాత 800 అట్లా వచ్చేసాడు. కానీ 800 మించి అయితే ఇంకా తక్కువకి తీసుకుపోలేడు. సో మీకు ఒకవేళ పెట్టలేస్తామంటే డైరెక్ట్ షేర్డ్ క్యాబ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు అంత పెట్టలేరు అనుకోండి, రిషికేష్ వెళ్ళిపోండి. హరిద్వార్ నుంచి రిషికేష్కి 50 రూపీస్ ఉంటుంది. ఒకవేళ రిషికేష్ కూడా కుదరదు అంటే జస్ట్ హరిద్వార్లో మీరు చాలా ట్రావెల్ చేసారు కదా, రూమ్ తీసేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రూమ్ ఖాళీ చేసేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోండి. హరిద్వార్ బస్ స్టాండ్కి వెళ్ళిపోండి. అక్కడి నుంచి బస్ 500 రూపీస్ ఉంటుంది. బస్కి 500 రూపీస్ ఉంటుంది. డైరెక్ట్ సోన్ప్రయాగ్లో దింపుతుంది. సోన్ప్రయాగ్ నుంచి నెక్స్ట్ గౌరీకుంద్కి వెళ్ళాలి. గౌరీకుంద్కి 50 రూపీస్ ఉంటుంది ఛార్జ్. మళ్ళీ గౌరీకుంద్ నుంచి ఇక నీకు 22 kilometers ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. 22 kilometers ట్రెక్. అక్కడి నుంచి వెళ్ళడానికి 9 hours, ఫాస్ట్ ఎక్కితే 7 hours, డిపెండ్స్. నువ్వు ఒకవేళ బై వాక్ అంటే అయితే అంత టైం తీసుకుంటావు. ఒకవేళ నువ్వు గుర్రం ఎక్కాలనుకో ఛార్జ్ చేస్తారు 3000. లేదంటే బాస్కెట్లో వెళ్ళాలంటే ఒక 1500 నుంచి 2000. నాకు సరిగ్గా తెలియదు దాని గురించి. అయితే నేనైతే బై వాక్ వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంటుంది అక్కడ. వాటర్ ఫాల్స్ ఇంకా అదంతా క్రేజీ ఉంటుంది. నేను మీకు వీడియోస్ చూపిస్తాను, అవి చూసేయండి. 22 kilometers ట్రెక్ అయిపోయిన తర్వాత ఒక టెంపుల్ నుంచి 1 kilometer ముందు, అంటే ఇంకా టెంపుల్కి ఇంకొక 1 kilometer అయితే వచ్చేస్తా అనే ముందు నుంచి నీకు మొత్తం క్యాంప్స్ ఉంటాయి. క్యాంపింగ్స్ ఎంత అంటే 100 నుంచి స్టార్ట్ అయితే నీకు 3000 దాకా ఉంటాయి. నాకైతే నేను ట్రెక్కింగ్లో ఒక 6 members పరిచయం అయ్యారు, నాతో కలిపి 6 members. సో మేము అందరం కలిసి రూమ్ తీసుకున్నాం. పర్ హెడ్ 500, 12 hours. అందరు కలిపి ఒక 3000 పడింది. ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి ప్యాకేజ్ చేసేసి దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోయినాం మేము. ఇంకోటి ఏంటంటే ఏది తీసుకోవాలని కూడా గౌరీకుంద్ నుంచే అన్నీ క్యారీ చేసేసుకోండి. అంటే ఎందుకంటే గౌరీకుంద్లో తక్కువ ఉంటుంది. నువ్వు రాను పైకి వచ్చే కొద్దీ రేట్స్ అనేది డబుల్ అయిపోతాయి.
అంత మనం పెట్టలేం. సో కిందనే అన్నీ తీసేసుకోండి. ఇంకోటి మెయిన్గా వచ్చేసి స్టిక్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది కింద. ఇంకొచ్చేసి రెయిన్ కవర్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇవి అయితే మ్యాండేటరీ, తర్వాత ఇక మీ ఇష్టం అది. మీరు క్యాంపింగ్లో ఉంటా అంటే క్యాంపింగ్లో ఉండొచ్చు, లేదంటే రూమ్లో ఉంటా అంటే రూమ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అసలు నీకు ఎక్కడ లోన్లీగా అనిపించదు. సోలో ట్రావెలింగ్ చేసినా కూడా ఎవరో ఒకరు పరిచయం అవుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ నుంచి హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుంద్ నుంచి డైరెక్ట్ 22 కిలోమీటర్స్ ట్రెక్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఆ 22 కిలోమీటర్స్ ట్రెక్ అయిపోయిన తర్వాత కేదార్నాథ్ అనేది నువ్వు రీచ్ అయిపోతుంది. సేమ్ రిటర్న్ కూడా అంతే. రూమ్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలని నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఓపిక ఉండదు. సో మీరు తీసుకోవాలనుకుంటే మీరు తీసేసుకోండి, కానీ అది ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకోమని చెప్తున్నా అంటే, స్టేషన్లోనే ఫ్రెష్ అయిన తర్వాత నువ్వు హరిద్వార్ వెళ్ళిన తర్వాత ఎట్లాగో మధ్యాహ్నం టైంలో మీకు బస్సెస్ అవైలబుల్ ఉండవు కాబట్టి ఆ రోజు అక్కడనే రూమ్ తీసుకొని రెస్ట్ తీసేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మళ్ళీ రూమ్ వెకేట్ చేసేసి నెక్స్ట్ మీరు బస్ ఎక్కిన తర్వాత సోన్ప్రయాగ్కి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. సోన్ప్రయాగ్లో అక్కడ ఏం రూమ్స్ అవసరం లేదు. అక్కడ మీకు లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉంటాయి. మీరు పెద్దగా ఏం క్యారీ చేసుకొని అవసరం లేదు. జస్ట్ ఒక్క పేర్ ఆఫ్ డ్రెస్ అండ్ టవల్, ఇంకా స్వెటర్స్ ఏమైనా ఉంటే స్వెటర్స్ తీసుకోపోండి. థర్మల్స్ అయితే ఇంపార్టెంట్, మీకు చలాపుతుంది. అసలు విషయం మర్చిపోయినా ఏంటంటే, అది నన్ను చాలామంది అడిగారు ఏంటంటే, కేదార్నాథ్కి ఒకవేళ నైట్ టైం ట్రెక్ చేయొచ్చా అని. ఖచ్చితంగా ఎవరో ఒక్కళ్ళు ఆ ట్రెక్లో ఉంటారు. వరుసగా నువ్వు పైకి వెళ్ళేదాకా షాప్స్ ఉంటాయి. ఒక్కొని లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సోలో ట్రిప్ కూడా క్రేజీ ఎంజాయ్ చేయవచ్చు. నువ్వు ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతారు, ఇంకే భయం ఉండదు. 22 కిలోమీటర్స్ గుట్టల మధ్యలో అట్లెట్లా బ్రో లైట్స్ లేకుండా అని అంటారు. లైట్స్ అనేది ఎక్కడో అక్కడ కట్ అయితే, చాలా వరకు అయితే లైట్స్ అనేవి ఉంటాయి. అక్కడ గుర్రాలు పెంచుకునేటోళ్ళు ఉంటారు, ఇంకా వర్కర్స్ ఉంటారు, షాప్ వాళ్ళు ఉంటారు. అసలు భయం అనేది అవసరమే లేదు, ఆరామ్సే సోలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి పైన వచ్చేసి మళ్ళీ రూమ్ పైన తీసుకోండి. డైరెక్ట్ పైన రూమ్ తీసుకున్న తర్వాత ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత గౌరీకుందతో మళ్ళీ సోన్ప్రయాగ్తో మళ్ళీ హరిద్వార్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్.